గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండపై గిరిజన జేఏసీ నేతలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో ప్రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ మాట్లాడుతూ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అడవి బిడ్డలమండి మేము. ప్రకృతి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్పి ఇది గిరిజన బిడ్డల వల్ల. ఈరోజు భారతదేశంలో బతుకున్న ఖనిజ సంస్కారాలు ఈరోజు బతుకున్నాయంటే ఈరోజు గిరిజన బిడ్డల. ఈరోజు జంతువులు సురక్షితంగా ఉన్నాయంటే అది గిరిజన బిడ్డల వల్ల. ఎందుకంటే ట్రైబ్స్ అన్ని మేము గుట్టలలో చెట్లలో ఈరోజు ప్రకృతిని ప్రేమించే గిరిజన బిడ్డలను ఇంత దారుణంగా అవమానించినందుకు ఈయన చేసే ప్రతి ఒక్క సినిమాను సోషల్లీ బాయ్కాట్ చేయాలి. మేము త్వరలోనే గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే రేపు వారి ఇంటిని కూడా ముట్టడిస్తాం. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ అయినటువంటి అక్కడ కూడా ముట్టడిస్తాం. అలాగే ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ దిల్ రాజు గారిని కూడా వారి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలాగే సినిమా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇస్తాం. ఇప్పుడు 2 గంటలకి నేషనల్ ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలంటే బిర్సా ముండా గారి కాళ్ళు మొక్కాలి, కొమరం భీం గారి కాళ్ళు మొక్కాలి. సేవలాల్ మహారాజ్ దగ్గరలో ఉన్న సేవలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మీడియా ముఖంగా క్షమాపణ చెప్తే కానీ ఈ ఉద్యమాన్ని ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ విజయ్ దేవరకొండ చేసే ప్రతి ఒక్క సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే సినీ నటుడు విజయ్ దేవరకొండ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి అక్కడ ఒక కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ని పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు మనోభావాలు దెబ్బతీసే విధంగా విజయ్ దేవరకొండ గారు కామెంట్ చేసిన సందర్భంగా ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిఐ గారిని విజ్ఞప్తి చేశాము. వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు విజయ్ దేవరకొండ లాంటి సినీ నటుడు ఎక్కడక్కడ సర్నవర్లో ఉంటుండే, ఈరోజు ఆయన బంజారా హిల్స్లో ఉంటుండంటే ఆ బంజారా హిల్స్లో ఉన్న పేరు కూడా బంజారాల ట్రైబ్స్దే. దాని వెనకాల ఉన్నటువంటి గోల్కొండ కిల్లా నిజాం నవాబేకి ట్రైబ్స్తోని భయపడి ఆయన వచ్చే మార్గం పేరే బంజారా దర్వాజా అని పెట్టిండు. అలాంటి గొప్ప నాయకులు బిర్సా ముండా లాంటి నాయకులు, గొప్ప నాయకులు ఈరోజు గిరిజన సమాజంలో ఉన్నారు. కొమరం భీం లాంటి గొప్ప వారియర్స్ ఈరోజు ఈ గిరిజన సమాజంలో ఉన్నారు. లక్కీసా బంజారా లాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు లాల్ కిల్లా కట్టించినటువంటి గొప్ప చరిత్ర, ఈరోజు దేశ రాజధాని నిర్మించినటువంటి గొప్ప చరిత్ర లక్కీసా బంజారా ఉంది. ఈరోజు సేవలాల్ మహారాజ్ గారిని ఎక్కడ చూసినా సేవలాల్ గారు మహారాజు పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి చేసే ఈ ట్రైబ్స్ని ఇంత దారుణంగా ఆ దేశ ద్రోహులతోని, పాకిస్తాన్ ఉగ్రవాదులతోని రేపో మాపో వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేని ఆ మూర్ఖులతోని, ఆ వేస్ట్ ఫెలోలతోని ఈరోజు ట్రైబల్స్ వచ్చే